కథ చెప్పుకుందామా? మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నేను చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. కథ మొదలు పెట్టుకుందామా? ఒక గంట పాట. విక్రమార్క కథలు. బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషులు తరచుగా లోనయ్యే శారీరక రుగ్మతలను మరొక మనిషి తేలికగా గ్రహించగలడు. కానీ దానికి తగిన చికిత్స వైద్యుడికి మాత్రమే సాధ్యపడుతుంది. అయితే మానసికమైన రుగ్మతలు తెలుసుకోవడం మరొక మనిషికి సాధ్యపడే పని కాదు. ఎందువలనంటే మనిషి మనస్సు అతి సంక్లిష్టమైనది. ప్రతి ఒక్కడూ తన అనుభవాలు, నమ్మకాల ఆధారంతోనే మరొకణ్ణి అంచనా వేస్తాడు. అతడు తన అహంకారాన్ని, చపలత్వాన్ని ఆత్మగౌరవం, ఇంగిత జ్ఞానంగా భావిస్తే ఎదుటివాడు వాటిని పచ్చి అహంకారము, వెర్రితనము అని దుయ్యబడతాడు. ఇదెందుకు చెబుతున్నానంటే, అతి భయంకరమైన ఈ రాత్రివేళ శ్మశానంలో నువ్వు పడుతున్న పాట్లకు అలాంటి అహంకారి, చపలుడు ఏమైనా కారణమా అన్న శంక కలుగుతోంది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు తుంబురుడనే సంగీత విద్వాంసుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు తుంబురుడనే సంగీత విద్వాంసుండేవాడు. ఆయన సంగీత సాధనకే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనలో దైవభక్తి పొంగినప్పుడు, ప్రకృతి దృశ్యం ఆకర్షించినప్పుడు సంగీతం పుట్టుకొచ్చేది. ఆ విధంగా ఆయన ఎన్నో కొత్త పాటలు కల్పించాడు. ఆ పాటలను జనం ఇంటింటా పాడుకునేవారు. ఆ దేశపు రాజు తుంబురుణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా ఉండమని కోరాడు. అందుకు తుంబురుడు అంగీకరించక, రాజా, విహార సమయాల్లో నా సంతోషం కోసం నేను ఎంతసేపైనా పాడుకోగలను. అప్పుడు నా చుట్టూ మనుషులు, పశుపక్షాదులు చేరి నా పాట విన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కేవలము మనుషుల మధ్య మనుషుల కోసమే పాడాలంటే ఎక్కడా ఒక పూటకు మించి ఉండలేను, గంటకు మించి పాడలేను. కాబట్టి నేను ఆస్థానాలకు పరిమితం కాలేను అన్నాడు. అప్పుడు రాజు తుంబురుణ్ణి తన ఆస్థానానికి వచ్చి ఒక గంట సేపైనా పాడమని బలవంత పెట్టాడు. తుంబురుడు అందుకు అంగీకరించాడు. రాజు మంత్రిని పిలిచి, తుంబురుడనే మహాపండితుడు మన ఆస్థానంలో పాట పాడడానికి వస్తున్నాడు. ఆయన ఒక్క గంట మాత్రమే పాడతానంటున్నాడు. మన ఏర్పాట్లు ఎలా ఉండాలంటే ఆయనకు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలనిపించేలా ఉండాలి అని చెప్పాడు. తుంబురుడి గానానికి గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఆయన కూర్చునేందుకు రత్నకంబళి పరచారు. జాగిరిల పడేందుకు పట్టుదిళ్ళు అమర్చారు. ఆయన పాట పాడేటప్పుడు నర్తించటానికి అందమైన నలుగురు యువతులను ఎన్నిక చేశారు. ఆగకుండా వింజామరలు వీచటానికి 2 దృఢకాయులను నియమించారు. ఆ రోజు సభకు నగర ప్రముఖులందరినీ పిలిచారు. పాట ఆగినప్పుడల్లా కరతాళ ధ్వనులు మోగించాలని సభికులకు ముందుగానే హెచ్చరించారు. ఇక తినుబండారాలకు, మధుర ఫలరసాలకు లోటే లేదు. అన్న రోజుకు అన్న ప్రకారం తుంబురుడు వచ్చాడు. రాజు అతడిని పూలమాలలతో స్వయంగా సత్కరించి తను చేసిన ఏర్పాట్ల గురించి చెప్పి, ఇందులో ఏదైనా లోటుంటే చెప్పండి, సరిదిద్దుతాను అన్నాడు. తుంబురుడు నవ్వి, సంగీత విద్వాంసుడికి కావలసిన ఏర్పాటు ఒక్కటే, ఉత్తమ శ్రోత అంటూ తన స్థానంలోకి వెళ్ళి కూర్చుని సభికులను ఉద్దేశించి, అయ్యలారా, నా పాటలు సాంప్రదాయబద్ధమైనవి కాదు. నా స్వరాలు నాలో నుంచి పుట్టినవి. నేను పొరపాటు చేస్తే నన్ను నేనే సవరించుకోవాలి తప్ప మీలో ఎవరికీ అర్థం కాదు. కాబట్టి నా ఏకాగ్రతకు భంగం కలిగించని విధంగా నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. నేను ఒక గంట సేపు మాత్రమే పాట పాడతాను. సావధానులై వినగలరు అంటూ ఆలాపన మొదలుపెట్టాడు. అలా గంట గడిచింది. తుంబురుడు పాట ఆపి, అన్న ప్రకారం గంటసేపు పాడాను, మరి నాకు సెలవిప్పించండి అంటూ లేచి నిలబడ్డాడు.
ఆయన గానం అద్భుతంగా ఉన్నదని, మరొక గంటసేపైనా కొనసాగించమని అందరూ ఆయనను కోరారు. తుంబురుడు అంగీకరించక ఫలహారాలు ఫలరసాలు సేవించి రాజు ఇచ్చిన కానుకలు అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తమ ఏర్పాట్లు తుంబురుడిని ఆకర్షించనందుకు రాజు నిరుత్సాహపడ్డాడు. ఆయన మంత్రితో, ఈ తుంబురుడు మహావిద్వాంసుడనడంలో సందేహం లేదు. అయితే ఈయన మహానుభావుడా, అహంకారపూరితుడా, చపలచిత్తుడా అన్న విషయం మాత్రం నిర్ణయించలేకపోతున్నాను. ఈయన వెంట కొందరు చారుల్ని పంపి అనుసరించమనండి. ఎక్కడైనా ఆయన 1 గంటకు మించి పాడితే నాకు తెలియపరచమనండి అని చెప్పాడు. అప్పటి నుంచి తుంబురుణ్ణి కొందరు చారులు వెంటాడుతూ వచ్చారు. రాజాస్థానంలో తుంబురుడికి జరిగిన ఘన సన్మానం గురించి దేశమంతటా తెలిసింది. ఆయనను తమ ఇంటికి పిలిపించి పాడించుకోవాలని భాగ్యవంతులెందరో తహతహలాడారు. తుంబురుడెవరి పిలిచినా కాదనేవాడు కాదు. అయితే ఆయన అన్ని చోట్ల కూడా గంటకు మించి పాడలేదు. తుంబురుడి చేత గంట కంటే ఎక్కువసేపు పాడించాలని ఎందరికో పట్టుదల కదిలింది. ఈ పట్టుదల చివరికే దశకు చేరుకున్నదంటే, ఏ ఇంట్లో తుంబురుడు గంట కంటే ఎక్కువసేపు పాడతాడో ఆ ఇంటి వారికి 2 లక్షల వరహాలు బహుమానంగా ఇచ్చి ఘనంగా సన్మానిస్తామని కొందరు భాగ్యవంతులు ప్రకటన చేశారు. తరువాత తుంబురుడు వెంటపడేవారి సంఖ్య మరింతగా పెరిగింది. పేరు ప్రఖ్యాతుల కోసము కొందరు భాగ్యవంతులాయన వెంటపడితే, పేదరికాన్ని మాపుకునేందుకు కొందరు బీదవారు ఆయన వెంటపడసాగారు. ఆయన అందరి ఇంటా పాటలు పాడేవాడు. అయితే ఎక్కడా గంటకు మించి పాడేవాడు కాదు. ఒకప్పుడు తుంబురుడు నిస్వార్థపరుడని, దయాశీలి అని జనం ఆయన గురించి చెప్పుకునేవారు. ఏ నిరుపేద ఇంట గంటకు మించి పాడినా వాడి పేదరికం తీరిపోతుందని తెలిసి కూడా తన నియమం సడలించుకొని తుంబురుడు అహంకారి అని, చపలచిత్తుడని చెప్పుకోసాగారు. శ్రీకాపురంలో సునాథుడనే పేదవాడున్నాడు. అతడికి సంగీతం అంటే ఎంతో మక్కువ. ఎన్నో పర్యాయాలతడు తుంబురుణ్ణి అనుసరించి వెళ్ళి ఏకాంతంలో ఆయన పాడుకునే పాటలు విని వస్తూ ఉండేవాడు. తుంబురుడు లాంటి సంగీత విద్వాంసుడు నా భూతో నా భవిష్యత్ అని అతడు ఎందరికో చెబుతుండేవాడు. అలాంటి విద్వాంసుణ్ణి అనుసరించి వెళ్ళాలి తప్ప 4 గోడలకు పరిమితి చెయ్యాలనుకోవడము అవివేకము, అన్యాయము అవుతుందని కూడా అతడు అనేవాడు. ఇటీవల జనం తుంబురుణ్ణి అహంకారి అని, చపలుడని అనుకోవడం తెలిసినా సునాథుడెంతో బాధపడి ఒకసారి వెళ్ళి ఆయనను కలుసుకొని, మహానుభావ, మీ దర్శనమే నాకు అద్భుతానుభవం. మీ వంటి వాణ్ణి జనం అహంకారి అనుకోవడం భరించలేకుండా ఉన్నాను. నా ఇంటికి వచ్చి పాట పాడి మీపై అపవాదును తొలగించుకోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. తుంబురుడు అతడి వంక ఆప్యాయంగా చూసి, ప్రజల పేదరికం తొలగించటం ప్రభువు బాధ్యత. ఆ బాధ్యతను కొందరు సంఘసేవకులు స్వీకరించినా తప్పులేదు. ఎవరైనా నన్ను అహంకారి అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు. నేను నాకు చేతనైనదే చెయ్యగలను. చేతకాని దానికోసం అనవసర ప్రయత్నం చెయ్యను. నీ ఇంట కూడా గంటకు మించి పాడలేను. అందుకిష్టమైతే నీ ఇంటికి రాగలను అన్నాడు. తమకు చేతనైనది చెయ్యగలనన్నారు. అది చాలు నాకు అన్నాడు సునాథుడు వినయంగా. తుంబురుడు పాట పాడటానికి సునాథుడింటికి వెళ్ళాడు. సునాథుడు తనింటికి వేరే ఎవ్వరినీ ఆహ్వానించలేదు. ఇంట్లో ఏ ఆర్భాటాలు చెయ్యలేదు. తుంబురుడికి ఉచితాసనం ఏర్పాటు చేశాడు. తను తన కుటుంబం ఆయన ఎదుట కూర్చున్నారు. తుంబురుడు పాట ప్రారంభించాడు. శ్రోతలు పరవశించసాగారు. సరిగ్గా గంట గడవగానే తుంబురుడు పాట ఆపి, గంట పూర్తయింది అన్నాడు. సునాథుడు వినయంగా, అయ్యా, గంట పూర్తయింది కానీ పాట పూర్తి కాలేదు కదా. పాటను పూర్తి చెయ్యకుండా మధ్యలోనే ఆపడం న్యాయం కాదు అన్నాడు. తుంబురుడు అతని కేసి అబ్బురంగా చూసి చిరునవ్వు నవ్వి తర్వాత ఏకధాటిగా మరొక 2 గంటల సేపు పాడి ఆ ఇంటి వారందరినీ ఆనందింపచేశాడు. చారుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న రాజు సునాథుడికి భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాలు కానుకగా ఇప్పించటమే కాక తను కానుకలిచ్చి సత్కరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తుంబురుడి ప్రవర్తనకు
ఏకరీతిగా ఉన్నట్లు కనపడదు. రాజంతటి వాడు కోరిన ఆయన ఆస్థానంలో గంటకు మించి పాడడానికి నిరాకరించాడు. ఇది అహంకారము చపలత్వము అని జనం అనుకున్నా లెక్క చెయ్యలేదు. అటువంటి వాడు సునాదుడి ఇంట గంటకు పైబడి ఎందుకు పాడాడు? సునాదుడు పేదవాడు కనుక అతడికి భాగ్యవంతుల చేత 2,00,000 వరహాలు కానుకగా ఇప్పించేందుక? ఇదే నిజమైతే ఆయన రాజు దగ్గర అహంకారము, సునాదుడి దగ్గర చపలత్వము ప్రదర్శించాడనుకోవలసి వస్తుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తుంబురుడి ప్రవర్తన మొదటి నుంచి ఏకరీతిగా సంగీత కళ పట్ల ఆయనకున్న విశ్వాసాలకు అనుగుణంగా ఉన్నదనడంలో సందేహానికి తావులేదు. రాజాస్థానంలో ఆయన పాడటానికి వెళ్ళినప్పుడు రాజు ఆయనను తను చేసిన ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే చెప్పమన్నాడు. అందుకాయన సంగీత విద్వాంసుడికి కావలసింది ఉత్తమమైన శ్రోత అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోతనాయన సునాదుడిలో చూడగలిగాడు. అంతకుముందు ఆయన 1 గంట సేపు పాడి గంట అయ్యింది అని పాడటం ఆపినప్పుడు మరొక గంట సేపు పాడమన్న వాళ్లే తప్ప పాటను మధ్యలో ఆపాడని ఎత్తి చూపిన వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఉత్తమ శ్రోతలు కారు. ఏదో మహావిద్వాంసుడు పాడుతున్నాడని చప్పట్లు చరిచి అంతటితో సరిపెట్టుకునేవాళ్ళు. సునాతుడిలా కాక గంట పూర్తయినా పాట పూర్తి కాలేదు కదా అని తుంబురుణ్ణి ప్రశ్నించిన ఉత్తమ శ్రోత సంగీత ప్రియుడు. అది గ్రహించటం వల్లనే తుంబురుడు మరి 2 గంటల కాలం పాడి అతన్ని ఆనందింపచేశాడు. ఇక పేదవాడైన సునాదుడికి భాగ్యవంతుల చేత 2,00,000 వరహాల బహూకృతి ఇప్పించే విషయానికొస్తే ఇలాంటి లౌకిక వ్యవహారాల పట్ల ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఆయన మాటల ద్వారానే తెలుసుకోవచ్చు. తను పేదల ఇళ్లల్లో గంటకు మించి పాట పాడి వాళ్ళందరికీ లక్షలిప్పించి వాళ్ల పేదరికాన్ని తొలగించటం చూడటం వెర్రితనమనిపించుకుంటుంది. అందుకే ప్రజల పేదరికం తొలగించటం ప్రభువు బాధ్యత అన్నాడాయన. ఇదంతా తరచి చూచినప్పుడు తుంబురుడు నిస్సందేహంగా ఏమాత్రము అహంభావి చపలుడు కాదని అర్థమవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.